హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు. ఎలా ఉన్నారంటే అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి. సండే రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. అయితే మందార పూసిందండి ఆ రోజు. చెప్పాను కదా, అమ్మవారికి మందార పెట్టుకుంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. పువ్వు కూడా అస్సలు వాడట్లేదండి, 2 days అయితే ఉంటుంది. ఇంకా ఇంట్లో పువ్వులు లేవు, కొంచెం గులాబీలు ఉంటే అలాగ పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఆ రోజు అయితే అమావాస్య కదండి, శనివారం అమావాస్య వచ్చి ఆదివారం మార్నింగ్ వరకు ఉంటుంది. ఇంకా ఆ రోజు వచ్చేసి దిష్టి గుమ్మడికాయనైతే కడదామని రెడీ చేసుకుంటున్నాను. దీన్ని కడిగేసి ఇవ్వండి, దీనికి నిండుగా పసుపు పెట్టేసి దీనికి ఏంటంటే దిష్టి గుమ్మడికాయకి నలుపు బొట్టు అనేది పెట్టాలండి. కాటుకతో పెడతాను ఇప్పుడు. అయితే అప్పుడు కాటుక లేదు, కొంచెం మైసి బొగ్గు ఉంటుంది కదా, దాన్ని గుండగా చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసి అది బాగా మిక్స్ చేసి ఇలా బొట్లు పెట్టేసాను అనమాట. పెట్టేసి దీనికి ధూపం వేసి పూజ మందిరం దగ్గరైనా లేదా తులసమ్మ దగ్గరైనా ఒక 10 నిమిషాలు పెట్టి ఉంచాక మనమైతే గుమ్మడికాయని కట్టుకోవాలి. ఇలా ధూపం అంతా వేసాక అయితే ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇగోండి కట్టాను. దాంతోపాటుగా దిష్టి పట్టుకుంటుంది కదండి, ఆ పట్టికతో పాటు వసుకొమ్ము ఉంటుంది, మనకు బయట మార్కెట్లో అమ్ముతారు, అది కూడా తీసుకొచ్చి కట్టుకున్నాను అనమాట. మనం అమావాస్యకి ఇలా కట్టుకుంటే చాలా మంచిది. ఇంక ఈ పని అంతా అయిపోయాక వంట కూడా చేసేసానండి. వంట పని అయిపోయింది, ఇంక సండే కదా, క్యారేజ్ పని లేదు కానీ నాకు కొంచెం బయట పనులు ఉన్నాయి. రైసు, రసం, బీరకాయ పప్పు కర్రీ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ బియ్యం తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి మా స్వామికి సోమవారం ఇడుముళ్ళు అయితే ఇంకా అతను తీసుకెళ్ళడానికి అయితే జంతికలు చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఈ జంతికలు ఎలా చేసుకోవాలి, పిండి ఎలా ఆడించాలి అనేది చూపిస్తాను. మనం ఏంటంటే ఇవి బియ్యం కేజీ తీసుకుంటే 1/2 kg పప్పు వేసుకోవచ్చు. ఈ పప్పు శనగపప్పు కంటే పుట్నాల పప్పు అయితే మంచిదండి. ఈ పప్పు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. కొంచెం బాగా గుల్లగా వస్తాయి, కానీ కేజీ బియ్యంకి 1/2 kg పప్పు కంటే కేజీ బియ్యం కేజీ పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. చాలా గుల్లగా వచ్చి బాగుంటాయి జంతికలు అనేవి. అయితే నేను ఈక్వల్గా వేసుకున్నాను, బియ్యం పప్పు వేసుకొని ఇగోండి అందులో కొంచెం మినపగుళ్ళు ఇలా వేయించేసి వేసుకోవాలి. ఆడించేటప్పుడు బాగుంటుంది, కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ కాదు. ఇవి వేయించాం కదా, ఇవి చల్లగా అయ్యాక ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి పిండి ఆడించుకురావాలి. అలాగే నాకు మార్కెట్ పని ఉంది, మార్కెట్కి వెళ్ళి అలా పిండి ఆడించుకొని వద్దామని అయితే అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాను. ఇక పిండి కూడా ఆడించేసి ఇంకా బజార్కి వెళ్ళాలన్నాను కదా, సామాన్లు కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే సోమవారం పూలపాడ్యమి పూజ ఉంది, పంతులు గారికి దానం ఇవ్వాలి కదా, స్వయం పాకం ఇవ్వాలి, అలాగే స్వామి ఇడుముళ్ళు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా ఆదివారం సోమవారం 2 రోజులు కూడా కొంచెం బిజీగా అయిపోయింది. అయితే స్వామివారికి స్వయం పాకంగా ఉండవలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. పిండి కూడా అప్పుడే వెళ్ళేటప్పుడే మిల్లు దగ్గర మా అబ్బాయిని తీసుకెళ్ళాను. వాడిని ఉంచేసి పిండి అయితే వాడు ఆడించుకొని తీసుకొచ్చాడు. మేమైతే ఇంకా మా తోడుగొడలు నేను మార్కెట్కి వెళ్ళి ఇంకా సామాన్లను తీసుకొచ్చాము. మెయిన్గా ఇవ్వండి, పాడ్యం రోజు అయితే ఒత్తులతో పాటు ఇవి నీటిలో వదులుతాం అన్నమాట. గాజు, పూస, అద్దం, కాటుక ఇవి నాకు ఎలా అలవాటు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజ్ అవ్వకముందే చేసేదాన్ని. కార్తీకం అనేది అప్పుడు ఇలా వదిలేవాళ్ళు. ఆ అలవాటు మీద ఎప్పుడు ఇక్కడ కూడా కొనుక్కుంటాను. ఇంకా పువ్వులు కూడా అయిపోయాయని చెప్పాను కదండి, మార్కెట్లో కొంచెం పువ్వులు కూడా తీసుకొచ్చాను అనమాట. అదే మధురవాడలో తీసుకున్నాను. ఇంకా ఆనందపురం వెళ్ళడానికి కూడా టైం లేదు, మరి స్వామి విడుమూలు కదా, మళ్ళీ స్వామి వచ్చాక అవుతుంది వెళ్ళడం. ఇంక ఈలోపు సరిపడ పువ్వులు కూడా తీసుకొచ్చాను. అయితే ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకొని జంతికలు చేయాలన్నాను కదండి. ఇగోండి ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాం అనమాట జంతికలు చేయడానికి. దీనికి ఏంటంటే ఈ పిండిలో పచ్చిమిర్చి, కారం వేసుకుంటే బాగుంటుంది, పేస్ట్గా కొట్టేసి మిక్సీ వేసేస్తే ఈ పేస్ట్ వేస్తే జంతికలు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం పొడి కారం వేసాకంటే, పొడి కారం వేస్తే జంతికలు అనేవి బాగా రెడ్ కలర్లో వచ్చేస్తాయి అనమాట వేగేసరికి. ఇంకా టేస్ట్ కూడా పొడి కారం వేరేగా ఉంటుంది. అదే ఈ పచ్చిమిర్చిది మనం మిక్సీ పట్టి ఈ పచ్చికారం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇందులో కొంచెం వాము కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆదివారం కదా, మా తోటికోడలు వాళ్ళ పిల్లలు అంటే జంతికలు చేయడానికి వాళ్ళు రమ్మని వచ్చారు. ఇంకా మా పిల్లలు అలా ఆడుకుంటున్నారనమాట, మా పని మేము చేసుకుంటున్నాము. ఇగోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి అంటే ఇందులో కొంచెం వాము అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మా తోటికోడలు వస్తారని చెప్పాను కదా, తను కలుపుతుంది, నేను ఈ కారం, వాము అన్నీ వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా తనైతే మొత్తం కలుపుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఈ వాము, సాల్టు, ఈ పచ్చిమిర్చి, కారం ఇదంతా కలిసేలా మిక్స్ చేసేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి.
దీన్ని ఏంటంటే బాగా పలుచగా కూడా కలుపుకూడదండి, కొంచెం తిక్కుగా లేక పలుచగా కాకుండా మధ్యలో కలుపుకోవాలి. అలా అయితే ఎందుకంటే మనకి ఇది ఈ పచ్చిముద్ద కదా, వేగేసరికి టైం కూడా చాలా పడుతుందన్నమాట. అందులోకి మాకు ఏంటంటే గ్యాస్ మీద చేసుకోవాలి. కర్రలపై పెడదామంటే మా మేడ పైన పెడదామంటే బయట వర్షం అయితే పడుతుందండి. అలా చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఇంట్లోనే చేసుకోవాలి. మా గ్యాస్ దగ్గర ఏంటంటే మా గ్యాస్ స్టవ్ కిందకి దించడానికి అవ్వదు, నిల్చొనే వండాలన్నమాట. అందుకు ఇలాంటివి ఏవైనా వండాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇంకా వండేసరికి టైం అనేది బాగా పట్టేస్తుంది. మనం ఎంత తక్కువ చేద్దామన్నా టైం మాత్రం ఎక్కువ పడుతుంది వేగడానికి. అయితే పిండి మొత్తం కలిపేసామండి ఫైనల్లీ. ఇంకోటి గ్యాస్ పైన పెడుతున్నాము. నిల్చొని వండాలని ఒక భయం అనమాట. అందుకే ఏం చేసామంటే ఇంకా మా తోటికోడళ్ళు వస్తారని చెప్పాను కదా, నేను ఇంకా మా ఆడపడుచు ఉంది, కొంచెంసేపు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఎవరికి ఎక్కువ ఇబ్బంది లేకుండా కొంచెంసేపు ఒక్కొక్కరు అలా నిల్చొని చేసుకున్నాం అనమాట. అదే ఒక్కరిద్దరం చేయాలంటే చేసేవి తక్కువే, కానీ అలా నిల్చోవాలి. వేగడానికి టైం పడడం వల్ల మనం నిల్చుంటే ఇంకా కాలు నొప్పులు అనిపిస్తుంది. మెల్లిగా అయితే చేసేసాము. ఇంకొండ ఆయిల్ వేసి వేడెక్కాక ముందైతే చిన్నది ఒక పకోడీలో వేసుకొని దీన్ని అయితే దిష్టి తీసేసి అగ్నిదేవునికి అయితే సమర్పిస్తాము. అంటే పెద్ద వంటలు ఏం చేసినా కానీ ఇలా చేసుకుంటాం అన్నమాట. ముందు ఇలా దిష్టి తీసేసుకుంటాము. అది అలవాటు నాకు. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉన్నప్పుడు అలవాటు అనమాట. వాళ్ళు చేసేవి చూస్తాం కదా, అదే అలవాటు. నాకు తెలిసినంత వరకు మా అమ్మ వాళ్ళ దగ్గర చూసినవైనా, మా అత్తయ్య వాళ్ళ దగ్గర చూసినవైనా, వాళ్ళ నుంచి చూసినవి నేనైతే ఫాలో అవుతుంటాను అనమాట. అయితే ఇంక అక్కడ నుంచి ఒకరు వేస్తే ఒకరు వేయించేసి చేస్తున్నాము. అలాగా ఒక్కొక్కరము ఎవరికి ఎక్కువ టైం ఇబ్బంది పడకుండా షిఫ్ట్లు మారాము. మారేసి అలా సరదాగా చేసుకున్నాము. ఎక్కువ టైం పట్టలేదులేండి. ఎక్కువ టైం అంటే 1.5 అవర్ ఇలా పట్టింది. మేము ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ స్లోగా చేసుకున్నాం అనమాట. అలాగా కొంచెం ఏం అనిపించలేదు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇలాగా వేసుకుంటూ చేసేసాము. సరదాగా అయిపోయింది. ఇంక లాస్ట్లో ఇంకో తోటికోడలు కూడా వచ్చిందనమాట. తను లేదు అప్పటికి, బయటికి వెళ్ళింది. లాస్ట్లో వచ్చింది, తను కూడా వచ్చి వేసేసింది అనమాట. ఇంకా మేము ఏంటంటే ఏం చేసుకున్నా ఇలా సరదా చేసుకుంటామంటే మా కోరిక మేరకు పెద్ద జంతిక అది ఇలా గంటకి చూపించు కూడా చేస్తున్నా. ఓకే డన్. నాకే ఈవిడ మా నడిపోదు అనమాట. ఈవిడ జంతికలే కాదు, చాలా రకాల వంటలన్నీ ఎక్స్పర్ట్. ఈవిడ చిన్నది ఏంటంటే క్వశ్చన్లు అడగడం ఎక్స్పర్ట్ అనమాట. మీకు ఎలాంటి క్వశ్చన్ కావాలన్నా ఇస్తుంది అనమాట. అవతల వీడియో తీస్తుంది. మా పెద్దదన సొల్యూషన్స్ ఎక్స్పర్ట్. ఏ బాగుంది. ఈవిడ మా పెద్దదన అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరికి. మేమైతే ఇలా సరదా చేసుకుంటామండి నవ్వుకొని. అంటే ఏది చేసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చేసుకుందాం అనేలా అలా చేసుకుంటాము. పిల్లని అవసరం లేదు. ఏదైనా చేస్తాము, పని ఉందంటే వస్తారు, హెల్ప్ చేస్తారు, పర్లేదు. అయితే ఫైనల్లీ చేయడం అయిపోయిందండి జంతికలు. ఇంకా లాస్ట్లో అంతసేపు నిల్చున్నాం కదా, కొంచెం కూర్చొని అలాగా లాస్ట్లో ఉన్న ముద్దని కొంచెం పకోడీలా వేసుకొని తింటాం. జంతికలు చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే వేసుకొని ఇంకా చిన్న చిన్న విరిగిపోయినవి అలాంటివి ఉంటాయి కదా, కూర్చొని అయితే టేస్ట్ చూసాము. కొంచెం సరదా మాట్లాడుకొని ఇంకా అంతా అయిపోయింది. తర్వాత అయితే ఇగోండి క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా ఆయిల్ ఏ వంట అయినా గ్యాస్ అంతా అయిపోతుంది కదా, ఇంకా జిడ్డు జిడ్డు అయిపోయింది మొత్తం. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేసుకున్నాను. జంతికలు చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి తీస్తాం కదా, జంతికలే కాదు పిండి వంటలు ఏవి చేసుకున్నా ముందైతే దేవుడికి తీస్తాము, అది అలవాటు. అలాగే జంతికలు కూడా దేవుని దగ్గర పెట్టేసాము. మేము వండేటప్పుడే తీసి పెట్టామన్నమాట దేవుని గదిలో. ఇంకా అలా క్లీనింగ్ అయిపోయింది కదండి, పూజ కూడా అయిపోయింది. వంట పని అయితే ఏం లేదు, మధ్యాహ్నం అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రైస్ అయితే పెడితే కొంచెం పెట్టుకోవాలి తర్వాత. అయితే ఇంకా నెక్స్ట్ డే పూల పాడ్యంకి సామాన్లను తీసుకొచ్చాను అన్నాను కదండి, అన్నీ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా కంగారు పడకుండా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగ అన్నీ పెట్టుకుంటే ఏమున్నా ఏం లేదని చూసుకొని ఇంకా ఏం లేకపోతే మార్నింగ్ చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా నెయ్యి కరిగించి ఒత్తులు కూడా నానబెట్టుకున్నాను. ఈ 365 ఒత్తులు మా నలుగురు పేరుతో వదులుతాను అనమాట.
అలాగే ఇగోండి నేను తీసుకొచ్చిన పంతులు గారి స్వయం పాకం ఇవ్వడానికి కూరగాయలు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్ ప్యాకెట్, ఎండుమిర్చి, ఒక ఆకు తీసుకోవాలన్నమాట, విసిరాకు, ఇలాంటి కొన్ని ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు టెంపుల్ దగ్గరే ఒక షాప్లో అమ్ముతారు, తీసుకోవాలి. అలాగే స్వామి ఇడుములు ఉన్నాయని కదండి, ఇడుములకి బియ్యం, స్వామి మెడలో వేయడానికి దండ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా నైట్ టైము ఉన్న పనులను ఇలా చేసుకున్నాను. స్వామి ఇడుములు అయినాక మార్నింగ్ వెళ్ళిపోరండి. ఆ రోజు సన్నిధానంలో ఉండిపోయి నెక్స్ట్ డే బయలుదేరుతారు. ఇంకా నెక్స్ట్ డే స్వామి బ్యాగ్ అన్నీ రెడీ చేయాలి. ఇంకా ఉదయానికి ఏమో ఉండాలి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇన్ని రెడీ చేసుకున్నాను కదా, మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ బ్యాగ్లో సర్దుకొని మిగతావి ఏవి గుర్తు లేకపోతే అప్పుడు చూసుకొని పెట్టుకుంటాను. సో ఇదండి సండే రోజు వీడియో అయితే ఇలా చేశాను అనమాట. ఇంకా అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, నిద్ర అయితే వస్తుంది. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకండి లైక్ చేయండి.